శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. రాబోతున్నటువంటి వినాయక చవితిని సందర్భించుకొని ఆ యొక్క సందర్భానుసారంగా ఈ యొక్క వినాయక చవితి గురించి కొన్ని ప్రశ్నలు మరియు అదేవిధంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 27వ తారీఖున వినాయక చవితి నిర్ణయం అనేది జరిగింది. 27వ తారీఖున వినాయక చవితి నిర్ణయానికి గల కారకం ఏమిటి అంటే, చవితి అంటే ఈ యొక్క భాద్రపద మాసంలో శుక్ల చవితి ఏదైతే జరుగుతుందో ఆ చవితి మధ్యాహ్న కాలంలో ఉన్న సమయంలో ఉన్న రోజే మనకు వచ్చేటప్పటికి ఈ యొక్క వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు భాద్రపద మాసంలో చవితి 27వ తారీఖున 3:44 వరకు కూడా ఉంది. కాబట్టి ఆ రోజు 27వ తారీఖున మనకు వచ్చేటప్పటికి వినాయక చవితి జరుపుకోవడం జరుగుతుంది. వినాయక చవితిని అసలు ఎందుకు జరుపుకుంటాం అంటే, వినాయక చవితి ఆవిర్భావం అనేది వినాయకుడి యొక్క ఆవిర్భావం. ఎందుకంటే శిరశ్ఛేదన జరిగిన తర్వాత ముందుగా వినాయకుడు అసలు సృష్టి ఆవిర్భావానికి ముందుగానే ఉన్నాడు అన్నమాట. అంటే భూమండలాన్ని మరియు అదేవిధంగా సకల చరాచర సృష్టి కన్నా ముందుగానే వినాయకుడు ఉద్భవించాడని చెప్పి గణేష్ పురాణం చెప్తుంది. అమ్మవారు సతీ రూపం వియోగం అంటే సతీ ఎప్పుడైతే అగ్నికి ఆహుతి అవుతుందో దాని తర్వాత మళ్ళీ పార్వతీదేవిగా హిమవంతుడి యొక్క పుత్రికగా జన్మిస్తుంది. హిమవంతుడి పుత్రికగా జన్మించిన తర్వాత హిమవంతుడిని పార్వతీదేవి అడుగుతుంది, ఈ భూమండల చరాచర సృష్టికి ఆవిర్భావం ఎవరు ముఖ్యంగా అంటే, అప్పుడు హిమవంతుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు అంటే, ఈ యొక్క భూమండలానికి చరాచర సృష్టికి మూలకారకం వినాయకుడు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే గణేష్ పురాణంలో ఏం చెప్పబడి జరిగిందంటే, విష్ణువు, శివుడు మరియు అదేవిధంగా బ్రహ్మ ముగ్గురు గణేశుణ్ణే వారి యొక్క మనస్సులో ప్రార్థిస్తుంటారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాని తర్వాత పార్వతీదేవి గణేశుడి గురించి తపస్సు చేయటం, గణేశుణ్ణి తన యొక్క సంతానంగా జన్మించమని చెప్పి కోరుకుంటుంది. శివ కళ్యాణం జరిగిన తర్వాత పార్వతీదేవి తన యొక్క సంతానంగా జన్మించడం జరుగుతుందన్నమాట. అది శివ సంతానంగా అంటే అదే అమ్మవారు వచ్చినప్పటికీ తన యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి నులుగు పుండితో చేసినటువంటి ఒక విగ్రహానికి ప్రాణం పోయటం, ఆ ప్రాణానికి గణేశుడు తన ముందు ఇచ్చినటువంటి వరాన్ని అనుసరించి అక్కడ జన్మించడం జరుగుతుంది. తర్వాత శిరచ్ఛేదన చేయటం, శివుడు తన కోపాన్ని ఎప్పుడైతే శివుడు తన యొక్క చేసినటువంటి ఏదైతే తపస్సు ముగించుకొని వస్తున్నటువంటి యొక్క శివుణ్ణి గణేశుడు బాలస్వరూపమైనటువంటి గణేశుడు అడ్డుకొనటం జరుగుతుంది. శిరచ్ఛేదన జరుగుతుందన్నమాట. శిరచ్ఛేదనం జరిగిన తర్వాత తనకి మనం చూస్తున్నటువంటి రూపాన్ని పెట్టడం జరిగింది. అంటే తనకి గణేశుడి యొక్క రూపాన్ని పెట్టడం. గణేశుడి యొక్క రూపాన్నిలో వచ్చేటప్పటికీ మనకు వికృతి రూపంగా ఉన్నప్పటికీ కొంతమంది అపహాస్యం చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేటప్పటికి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క చంద్రుడు, శివుడు శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు, గణేశుడు తన ఒళ్ళో, ఎందుకంటే శిరస్సు ఏమో మనకు ఏనుగురు శిరస్సు లాగా ఉండటం వల్ల దాన్ని చూసి అపహాస్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు హిందూ ధర్మంలో వచ్చేటప్పటికి ప్రతి జీవిలో వచ్చేటప్పటికి దైవత్వాన్ని, దానిలో ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని, ఎందుకంటే ప్రతి ఆత్మ అనేది మూలంకంగా వచ్చేటప్పటికి దేవుడి స్వరూపమే. ఆ యొక్క దేవుడి స్వరూపాన్నే చూడమని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకని గణేశుడి రూపంలో వచ్చేటప్పటికి ఆ యొక్క గొప్పతనాన్ని మనం చూడొచ్చు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ యొక్క చిత్రపటంలో మనం చూసినట్లయితే ఒకే కుటుంబంలో ఇద్దరు అన్నాతమ్ములు ఉన్నప్పటికీ కూడా ఇద్దరు అన్నాతమ్ముల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరు అనేది కూడా మనం అక్కడ గణేశుడి యొక్క వ్రతకల్పనలో చూస్తాం. అంటే ఎవరికి ఆధిపత్యం ఇవ్వాలి, ఎవరైతే మనకు ఇక సన్యాధిపత్యం తీసుకోవాలి అనేటువంటి ఒక ఆధిపత్య పోరును కూడా మనం చూసాం. కానీ ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ కూడా ఆధిపత్య పోరులో కార్తికేయ స్వామి వినాయకుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించడం, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడం. ఎందుకంటే అక్కడ ఒక ఇది ఉంటుంది, గణేశుడు అన్ని సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు దాటలేకపోయినప్పటికీ కూడా తల్లిదండ్రుల చుట్టూరే భ్రమణం చేయడం జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు భూమి మీదకి తీసుకొచ్చారు.
సో తల్లిదండ్రులు చుట్టూరు భ్రమణం చేసినప్పుడు ఈ యొక్క లోకం చుట్టూరు, లోకం ఎవరు? తల్లిదండ్రులు పిల్లలకి, తల్లిదండ్రులే పిల్లలకి రూపం కాబట్టి, లోకం కాబట్టి ఆ యొక్క లోకం చుట్టూరు తిరిగినట్లయిపోయింది. ఎంత మూలంకషంగా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇక గణేష్ యొక్క వ్రతకల్పనలో మన పిల్లలకి చెప్పాల్సినటువంటి ఎన్నో సూత్రాలు. అదేవిధంగా వచ్చేటప్పటికి మనం వాడేటువంటి వినాయక వ్రతకల్పనలోను, వినాయక అష్టోత్తర శతనామావళిలోను, షోడశోప పూజలోను, అంగ పూజలోను మనం వాడేటువంటి పత్రాలు, మారీచ పత్రం కానీ, బిల్వ పత్రం కానీ, ఇవన్నీ పత్రాలు కూడా వచ్చేటప్పటికి స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రాలు. ఈ యొక్క మారీచ పత్రం కానీ, బిల్వ పత్రం కానీ, గడ్డి కానీ ఏదైతే మనం పెడుతుంటామో అవన్నీ కూడా స్వామివారికి, ఏనుగుకి ఇష్టమైనటువంటివి. అంటే చుట్టూ ఉండేటువంటి చరాచర జీవులన్నిటికీ కూడా ఇవన్నీ ఎంతో ప్రేమతో కూడుకున్నటువంటివి అన్నమాట. వాటన్నిటిలో ఎన్నో మెడికల్ వాల్యూస్ అనేవి కూడా ఉంటాయి. వాటి నుంచి అవి ఎప్పుడైతే మనం తీస్తుంటామో, మన ఇంట్లోకి తీసుకొస్తాము, పూజ చేస్తాము, మళ్ళీ వాటిని ఆ యొక్క మట్టిని మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే పాత మట్టిని తీసివేసి చెరువుల నుంచి విగ్రహాలు తయారు చేసి, అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మళ్ళీ ఆ మట్టినే మళ్ళీ మనం ఆ యొక్క చెరువుల దగ్గర వేయటం జరుగుతుంది అన్నమాట. కట్టలలో వేయటం జరుగుతుంది. అంటే ప్రకృతిలో ఉండేటువంటి వాటిని మళ్ళీ ప్రకృతికే ఇవ్వడం అన్నమాట. ప్రకృతి స్వరూపమైనటువంటి దేవుడు. రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏమడిగారంటే, సాధారణంగా వినాయక నిమజ్జనం అనేది 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు చేయటం జరుగుతుంది. ఏ సమయంలో చేస్తే మంచిది, అసలు ఎందుకు, ఎప్పుడు చేయాలి అనేది. వినాయక నిమజ్జనం అనేది మన యొక్క శక్తిని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు వినాయక నిమజ్జనాన్ని మనం 3వ రోజు చేయొచ్చు, 5వ రోజు చేయొచ్చు, 7వ రోజు చేయొచ్చు. వినాయకుడిని మనం ఎప్పుడైతే ఇంట్లోకి తీసుకొస్తామో ఆ సమయం నుంచి వచ్చేటప్పటికి మనం నియమనిష్టలతో ఉండాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి గృహాన్ని శుభ్రపరచుకోవటం, ఎక్కడైతే పీఠం ఏర్పాటు చేసుకుంటామో ఆ పీఠం ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం నీట్గా కడుక్కొని తుడుచుకొని చేసుకోవటం. దాని తర్వాత విగ్రహ ప్రతిష్ట వచ్చేటప్పటికి ఎప్పుడైనా సరే విగ్రహాన్ని ముందుగా వచ్చేటప్పటికే మనకు బియ్యాన్ని కానీ ఏదైనా వేసి, దాని తర్వాతే పీటను వేసి ఆ పీట మీద బియ్యాన్ని పోసి ఒక ప్లేట్ పెట్టి దాని బియ్యం పోసి దాని మీదే విగ్రహాన్ని పెట్టాలి. దాని తర్వాత ఎప్పుడైతే మనకు పూజ మొత్తం కంప్లీట్ అవుతుందో 7 రోజుల తర్వాత ఆ కింద బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యాన్ని తీసుకొని మనం ఇంట్లో చివరి రోజున పొంగలి కానీ ఏదైనా చేసి నివేదన పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టచ్చు. ఎందుకంటే స్వామివారి అక్షతలాగే వాటిని భావించాలి. ఎందుకంటే అన్ని రోజులు స్వామివారు ఆ బియ్యం మీదే ఉన్నారు కాబట్టి. దాని తర్వాత ఆ యొక్క ప్లేస్ని జాగ్రత్త పరుచుకోవాలి. ఇక్కడ ఎన్ని రోజులు మనం విగ్రహాన్ని పెట్టాము అనే దానికన్నా ఇప్పుడు చాలామంది విగ్రహాలని పెడుతున్నారు ప్రతి వీధి చివర, కానీ దాన్ని పరిరక్షణ చేస్తున్నారా లేకుండా ఉంటే వాటిని సరిగా పట్టించుకోకుండా అక్కడ అంటే అవసరం లేనటువంటి విగ్రహాలు పెట్టకుండా ఉండటం కూడా మంచిదే. వినాయకుడికి ముందు చిన్నపిల్లలు, దాని తర్వాత అందరూ గుంజీళ్ళు తీయటం అనేది ఆనవాయితీగా ఉంటుంది. యాక్చువల్గా మనం గమనించినట్లయితే వినాయకుడు తమిళనాడుకి ఎక్కువగా బంధం కలిగినటువంటి వాడు అన్నమాట. మనకు ఓం శ్రీ అని ఎలాగైతే రాస్తామో తమిళనాడులో వచ్చేటప్పటికి ఒక్కు రాస్తారన్నమాట. అంటే వినాయకుడు యొక్క వక్రతుండాన్ని కలిపినటువంటి ఒక ఒక్కు ఉంటుంది. అది రాసిన తర్వాత వాళ్ళు లెటర్ రాయటం కానీ లేకుండా ఉంటే ఏదైనా స్టార్ట్ చేయటం కానీ చేస్తారు. వినాయకుడికి కావేరీ నదికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధము, మరియు అదేవిధంగా వినాయకుడు వారికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేవుడు అన్నమాట. ఇక్కడ వినాయకుడు ముఖ్యంగా గుంజీళ్ళు ఎందుకు తీయటం జరుగుతుంది అంటే వచ్చేటప్పటికి ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు. వినాయకుడు చాలా దగ్గరగా వచ్చేటప్పటికి పిల్లలతో దగ్గరగా ఉంటూ ఉంటాడు కాబట్టి అతను మనం చేసినటువంటి తప్పులని భగవంతుడు దండించటం, మరో అదేవిధంగా క్షమించటం గురించి మనం చేసేటువంటి గుంజీళ్ళు తీయటం అనేది జరుగుతుంది. స్వామివారం ముందు 3 కానీ 5 కానీ 7 కానీ చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకొక ప్రశ్న ఏంటంటే, మన ఇంట్లో పూజించుకున్న వినాయకుడిని తీసుకొచ్చిన మండపంలో నిమజ్జనం పెడుతుంటారు, అలా చేయటం మంచిదేనా అంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి నిమజ్జనం ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు మనం వెళ్ళి నిమజ్జనం చేయలేనటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి మన అపార్ట్మెంట్లోనో లేకుండా ఉంటే మనకు తెలిసిన చుట్టూ ప్యాండల్స్లో కానీ లేకుండా ఉంటే మండపాల్లో కానీ పెట్టేసేసి అక్కడి నుంచి ఈ విగ్రహాలను కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది.
అలా చేయటం కూడా కొన్ని కొన్నిసార్లు సిటీస్ లాంటి ప్లేసెస్లో తప్పదు. కానీ మనం వెళ్ళి నిమజ్జనం చేసుకుంటే అదొక సంతృప్తిగా కూడా ఉంటుంది. అలా వెళ్ళి నిమజ్జనం చేసుకోవటం కూడా ఒక మంచి కార్యక్రమంగానే మనం చెప్పచ్చు. ఎందుకంటే మన సొంతంగా వెళ్ళి నిమజ్జనం చేసినప్పుడు ఆ యొక్క సంతృప్తి అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వినాయక చవితి ఇంట్లో విగ్రహాన్ని ఎప్పుడు కొనాలి? ఎందుకంటే మనకు బుధవారం వచ్చేటప్పటికి వినాయక చవితి రావడం జరిగింది. మరి మంగళవారం విగ్రహం కొనాలా వద్దా అని చెప్పి చాలామంది ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మంగళవారం అనేది చాలామందికి పట్టింపు అనేది ఉంటుంది. కాబట్టి వేరే మంగళవారం మన విగ్రహం కొన్నా సరే ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ఆరాధన అన్నీ జరిగేది బుధవారమే. కాబట్టి వినాయకుడు మన ఇంటికి వచ్చింది బుధవారం అవుతుంది. కానీ చిన్న చిన్న విగ్రహాల మటుకు బుధవారం కొనుక్కోవటం అనేది ఉత్తమం. లేని పక్షంలో ముందు రోజే, ఆరకన్నా ముందు రోజు అంటే ఇప్పుడు మనం కొనుక్కోవాల్సింది సోమవారం కొనుక్కోవాలి. సోమవారం కొనుక్కొని అన్ని రోజులు మనం విగ్రహానికి పూజ ప్రాణ ప్రతిష్ఠ ఏమి చేయకుండా ఇంట్లో పెట్టుకొని ఉండొచ్చా అంటే కొంతమంది దానికి కూడా ఓకే అనేటువంటి వారు ఉంటారు. కాబట్టి అలా కూడా చేయొచ్చు. లేని పక్షంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా చిన్న విగ్రహాలు అయితే మటుకు బుధవారమే కొనుక్కోండి, ఉదయం పూట కొనుక్కోవచ్చు. మంగళవారం విగ్రహం కొనుక్కున్నా సరే తప్పులేదు. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగదు, ఆవాహన అనేది జరగదు. వినాయకుడిని ఆవాహనం ఏ పూజకైనా సరే ఆవాహనం చేయాలి, దాని తర్వాత ప్రతిష్ఠ చేయాలి, దాని తర్వాత పూజ చేయాలి. సో ఆవాహన అనేది జరిగేది వచ్చేటప్పటికి బుధవారం పూజ చేసినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సమయంలోనే దానికి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వినాయకుడు యొక్క జీవితంలో వినాయక చవితిలో వచ్చేటప్పటికి ఎన్నో ముఖ్యమైనటువంటి ఘట్టాలు అనేవి ఉంటాయి. ఆ అన్ని ఘట్టాల్లో వచ్చేటప్పటికి వినాయక చవితిలో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గణేశుడి యొక్క సంతానమే వచ్చేటప్పటికి శుభం, లాభం. ఎప్పుడు గణేశుని మనం పూజిస్తుంటామో శుభము, లాభం మనతోనే ఉంటుంది. గణేశుడి యొక్క పిల్లలైనటువంటి శుభము, లాభము ఎప్పుడైతే మానసాదేవి వచ్చేటప్పటికి గణేశుడికి రాఖీ కడుతుంటుందో అప్పుడు శుభం, లాభం ఇద్దరు బాధపడుతుంటారు. మాకు చెల్లెలు లేదు కదా, లేకుంటే మాకు కూడా ఎవరో ఒకరు రాఖీ కట్టేవాళ్ళు అని. ఆ సమయంలో ఆ యొక్క వేదనని శుభం, లాభం వచ్చేటప్పటికి స్వామివారికి చెప్పడం వల్ల అప్పుడు సంతోషి మాతని సృష్టించడం జరుగుతుంది. ఇంత విచిత్రమైనటువంటి కుటుంబం అంటే జగత్ సృష్టికర్త అయినటువంటి గణేశుడి యొక్క పిల్లలు శుభము, లాభము, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి సంతోషము, శుభము, లాభము అన్నీ ఒక చోట ఉండేటువంటి ఒక సుగుణమైనటువంటి స్థితే ఈ యొక్క గణేశుడు అన్నమాట. స్వస్తి.